నమస్కారం. ఈరోజండి అసలు యావత్తు భారతదేశం ప్రపంచం ఉలికిపోయింది. సంవత్సరం క్రితం వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆయన భార్య వచ్చేటప్పుడు అంటే ఇక్కడ చెప్తుంది మన ఎవరి గురించి, ఈ ఆరుషి శర్మ సంబంధించి. ఆయుషి శర్మ ఆడపిల్ల పెళ్ళైంది, ఒక మూడున్నాడు. సంవత్సరం క్రితం వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోతే కారుణ్యామం కింద ఉద్యోగం వచ్చేసి ఎవరికి అయితే భార్యకి ఎలిజిబుల్ అయితే లేదా పిల్లలకు వస్తుంది. వాళ్ళ భార్య అన్నప్పుడు నీరజ్ శర్మ, ఈ ఆయుషి శర్మ వాళ్ళ అమ్మ నీరజ్ శర్మ. జాబ్ వచ్చేసప్పుడు నీకొద్దు నాకు ఇమ్ము అని చెప్పని అందంట. కాదమ్మా నాన్న లేడు, తమ్ముడేమో 16 సంవత్సరాలు పిల్లోడే, కాపురం మరి నెట్టుకు రావాలంటే నాకు జాబ్ ఉండాలి కదా అని ఆమె జాబ్ చేస్తా అని చెప్పిందంట. ఇక అప్పటి నుంచి నువ్వు జాబ్ వదిలే నేను జాబ్ చేస్తా అని ఈమె గోల. దానితో ఆస్తులు ఉన్నాయంట, ఆస్తులు కూడా ఇవ్వని చెప్పి గోలంట. ఈమెకు సపోర్ట్ ఎవరెవరో తెలుసా, ఈ ఆయుషి శర్మ వల్ల మొగుడు, ఈ ఆయుషి శర్మ తాత జేజి ఉన్నారు కదా, ఎవరు పాపం నీరజ్ శర్మ వాళ్ళ అత్తమామ, వాళ్ళు సపోర్టు. దరిద్రం ఏంటంటే నీరజ్ శర్మకు ఒక అన్న ఉన్నాడు, అంటే ఆయుషికి మేనమామ అవుతాడు మోహన్ అని, వాడి సపోర్టు. అండ్ ఈ నీరజ్ శర్మకి బావ వరుస అవుతాడు, అంటే చనిపోయిన వాళ్ళ భర్త వాళ్ళ అన్న, అంటే ఆయుష్ శర్మ పెదనాన్న, వాడి సపోర్టు. వీళ్ళంతా కలగలిపి ఆ ఊరిలోకి ఉన్నటువంటి పెద్ద మనిషితో మాట్లాడుకున్నప్పుడు డీల్ ఏంటి, నీరజ్ శర్మని చంపించాలి, అది యాక్సిడెంట్గా ఉండాలి. అప్పుడు వీళ్ళకి 7 లక్షల సుపారీ తీసుకుని అక్కడ హత్య చేసుకుని అక్కడ దొరికాడు. డీల్ ఏంటంటే ఎక్స్యూవీ వెహికల్ ఎంత స్పీడ్లో రావాలంటే 120 కిలోమీటర్ల స్పీడ్తో రావాలి, కొట్టుడికి 100 మీటర్లు అవతల పడాలి, అంత పడిపడిగా చనిపోవాలన్న ఇది. మొన్న ఇంకా వాళ్ళ బిడ్డని పాపం ఎందుకమ్మ వచ్చిన జాబ్ ఏంటంటే లోయర్ డివిజన్ క్లర్క్ అంటారు, హైకోర్టులో అంట. సో మంచి శాలరీ. దాని ఇంకా ఈమె పిల్లోడిని స్కూల్లోనో కాలేజీలో జాయిన్ చేసి రిటర్న్ వస్తుంది. అప్పుడు వాడు కొట్టుడికి ఆమెను గుద్దితే పాపం వెళ్ళి 100 మీటర్లు అవతల పడిందంట, పడిగా స్పాట్లో చనిపోయింది. ఆ వెహికల్ ఆకుండా వెళ్ళిపోయాడు. రైట్, ప్రమాదం, కేసు క్లోజ్. ఇంతలో ఈ నీరజ్ శర్మకి తమ్ముడు ఉన్నాడు. అన్నేమో కోడలకు సపోర్ట్ చేశాడు, బేనకోడలకి, బట్ తమ్ముడు ఉన్నాడు. తమ్ముడికి అక్కంటే ప్రేమ. అండ్ ఆస్తి దగ్గర గొడవ పడతాం, పెళ్ళయి వేరే ఇంటికి వెళ్ళినా కానీ ఇంకా పుట్టింటి మీద పెత్తనం చలాయిస్తూ ఉంది ఈ నా అక్క కూతురు అయినటువంటి ఆయుషి. నాకు ఎందుకో తేడాగా ఉందని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు పోలీసులు మొత్తం విచారణ చేస్తున్న మూమెంట్లో మొత్తం తెలిసింది ఏంటంటే సుపారీ ఇచ్చారని 7 కోట్లు 7 లక్షలు కానీ, అండ్ చంపింది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, స్కెచ్ అంతా వేసింది. ఉద్యోగం కోసం కన్న తల్లిని చంపింది, ఆస్తి కోసం కన్న తల్లిని చంపింది. ఇదో కూతురా అండి? పాప ఇప్పుడు ఆ తమ్ముడు ఏమైపోతాడు పిల్లాడు అసలు. సంవత్సరం క్రితం నాన్న చనిపోయి, ఇప్పుడు అమ్మ చనిపోయి, అక్క జైలుకి వెళ్ళి, ఆ పెదనాన్న జైలుకి వెళ్ళి, మామ జైలుకి వెళ్ళి, ఆ తాత జేజి మొత్తం జైలుకి వెళ్ళి, పిల్లోడు ఏమైపోవాలండి అసలు? ఆస్తి కోసం, డబ్బు కోసం ఎందుకు ఎంత దిగజారుతా నాకు అర్థం కావట్లేదండి. అరే మా యొక్క చిన్న దొంగతనం చేస్తే దొరికిపోతాంరా, అంటే మనిషిని చంపితే ఎందుకు దొరకం అసలు? లోపలేసారు అందరినీ.